27వ అధ్యాయము 1వ వచనము. ఆయన మనకు ఎలుగై ఉన్నాడు, ఆయన మనకు జీవమై ఉన్నాడు, ఆయన మనకు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ప్రభువు చెప్తున్న ప్రతి మాటలో ఏముంది? ఆత్మయు జీవమనై ఉన్నవి, కానీ మీరు విశ్వాసించలేని వారు కొందరున్నారు అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనలో లేని విడల మనం ఆయన బిడ్డలుగా ఉండలేము. కనుక మనం ఏం చేయాలి? ప్రభువా, నీ ఆత్మ సంచారము నాలో జరగాలని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలా? ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాం? 3 సార్లు మనం భోజనం చేస్తున్నాం. అలాగనే దినమునకు ముమ్మారు మనం ఏం చేయాలి? దైవవాక్యం చదవాలి, ప్రార్థనలో ఉండాలి.